ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు కొండా మురళిపై విమర్శలు గుప్పించారు. అనేక పార్టీలు మారిన చరిత్ర కొండా మురళిది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పట్ల సిద్ధాంతరహిత ధోరణిలో వ్యవహరించడం సరికాదు అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కొండా మురళి కాంగ్రెస్ వ్యక్తినంటూ చెప్పుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. తన చొరవతో వరంగల్లో అనేక సీట్లు గెలిపించాను అనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు. జూలై 4న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మల్లికార్జున ఖర్గే పర్యటనతో వరంగల్ భవిష్యత్తు మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి బసవరాజు, ఎమ్మెల్సీ ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి తప్పుడు ప్రచారం ఇవ్వడం జరిగింది. అసలు పిలిచింది క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మల్లు రవి గారు పిలిచి వరంగల్ జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఇవ్వమని కోరడానికి వారికి షోకాస్ నోటు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెస్ మీడియాకి వచ్చి నన్ను ఎవ్వరు విలువలేదు, నేనే గాంధీ భవన్కి వచ్చాను, నేనే గాంధీ భవన్కి వచ్చి వివరణ ఇస్తున్నా అని చెప్పాడు. అంటే క్రమశిక్షణ పార్టీ అంటే దానిపైన కూడా అవిశ్వాసం లేని వ్యక్తిత్వం. అంతేకాదు ఈనాడు కొండమల్లి పార్టీలు మారి అంటే అందరినీ. కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏకైక వ్యక్తి కొండ దంపతులు చెప్పక తప్పదు. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. వారు ఊకే మళ్ళా దయాకరం ఉంటాడు. యాకే దయాకర్ పక్క శిష్యుడు ఆయన. అవునా కదా, ఆయన అడిగాను ఒకసారి. సంఘం మండలి కదా ఆయన సంఘం మండలి కదా. ఇలాంటి వ్యక్తి మరి 35 సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు, కాపాడినంటాడు. ఎప్పుడు పార్టీలు ఉన్నాయి? టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా? కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా? వైఎస్ఆర్సీపీలో ఏంటి మళ్ళీ బై ఎలక్షన్లు పోటీ చేశారు పరకాల్లో. దాని తర్వాత మళ్ళీ ఏంటి కాంగ్రెస్కి వచ్చావా? మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా? టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పరకాల నుంచి పోటీ చేస్తే ధన్వాడి కింద ఎన్ని లక్షలు 2,000 ఓట్లు. కుండెడు పాలల్లో ఒక్క ఉప్పురవ్వ వేసినట్టు పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటోడు ఒక్కడుండి అందరినీ కూడా వేలెత్తి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాం. తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ సీనియర్ కాంగ్రెస్ 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా, ఎంపీగా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన సురేందర్ రెడ్డి గారు, రామసాయం సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఎవరు ఊరుకుంటారని అడుగుతున్నాం. ఇదే ఈయన నాకు తెలిసినప్పుడు అంటే మా సారయ్య గారు ఉన్ని వరదరాజేశ్వరరావు గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక హవా నడుస్తున్న సమయంలో ఆ టైంలో కొండమురళి గారు వచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే ఆయనకు ఒక మారుతి వ్యాన్ ఉండి, ఆయనకు గుర్తున్నదో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చూసిన ఒక వ్యాన్లో తీసుకెళ్ళి సురేందర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతే వారు జాయిన్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఒకసారి తనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బ్రతిమాలుకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెన్లను ఇప్పించడం జరిగింది. వారి యొక్క కాన్స్టిట్యున్సీలో 9,000 మైనస్ ఉన్నారు, పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు. కాబట్టి మా మీద కాదు సవారీ, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చేయమనండి సవారీ. వీఆర్ నాట్ అగ్నెస్ట్ హిమ్. వాళ్ళ కోసం మేమేం తప్పుడు మాట్లాడతలేము, తప్పుడు చేస్తలేము. వారు చేసే క్రమశిక్షణ రహితమైన పనులకే తప్ప ఎవరిని పడితే వారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టేయడం తప్ప అని చెప్తున్నాం. సో ఇది ముఖ్యంగా దీనిపైన మేము మాట్లాడదలుచుకున్నాం. నా కాన్స్టిట్యున్సీలో జన్ను అనిల్ అని ఎలియాస్ సిట్టి అంటారు, అతన్ని అకారణంగా కొట్టించినందుకు నేను ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి చర్యలు వద్దనేది మా ఉద్దేశం. మేము కార్యకర్తలను కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా కార్యకర్తల కోసం పనిచేస్తాం. అలాగే రేపు ఖర్గే గారు వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన 2 జిల్లా అధ్యక్షులు ఏ విధంగా సమీకరించాలని చెప్పారు కాబట్టి ఈరోజు సమావేశం జరగడం. వారి యొక్క కాన్స్టిట్యున్సీలో 9,000 మైనస్ ఉన్నారు, పార్టీని కాపాడమని ఎంపీ ఎలక్షన్లప్పుడు.